ఇట్స్ నాట్. చెప్పాను ఇప్పటికీ చాలా మంది మరి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎంపీడీఓ ఆఫీసుల అందుకే అందుకే దీనికి విస్తృతమైనటువంటి లీగల్ సర్వీసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే లీగల్ లిటరసీ క్యాంప్స్ హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు కోర్టులే జడ్జిలే వెళ్ళి పల్లెటూళ్ళకి వెళ్ళి ఆయా ప్లేసెస్కి వెళ్ళి వారానికి ఒకసారి అక్కడ ప్రజలకి ఆడుకున్నటువంటి హక్కుల గురించి చట్టాల గురించి చెప్తున్నారు. మరి మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ చెప్తున్నారు. అట్లాంటి this exercise was to be done under the supervision of district and session judge. Ante in his capacity as chairman of district legal service authority. Ippudu manaki mandal legal service authority, district legal service authority, high court legal service authority, supreme court legal service authority unnai. So అందుకే కదా త్రూ ఈ లీగల్ సర్వీస్ అథారిటీ నెంబర్ ఆఫ్ కేసెస్ మన లోక్ అదాలత్ కండక్ట్ చేసి హోల్డ్ చేసి డిస్పోజ్ చేస్తున్నారు. అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజ్ అవుతున్నాయి. యాక్చువల్గా సార్ అంటే ఇన్ మై ఒపీనియన్ యాక్చువల్గా 1-2 లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉంటాయన్న అవగాహన నా మాత్రమే ఉంది. మరి అవగాహన లేకపోవడం ఒకవేళ నా ఫాల్ట్. బట్ చాలా మందికి మాత్రం ఇన్ని స్థాయిల్లో ఉంటాయన్న విషయం కూడా తెలియని పరిస్థితి. తెలియదు మరి. అదే యాక్చువల్లీ ఇట్ ఈస్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఈస్ బౌండ్ టు హోల్డ్ సచ్ లీగల్ లిటరసీ క్యాంప్స్. అది చేయట్లేదని అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ది లోయర్ జ్యుడిషియరీ అండ్ హైయర్ జ్యుడిషియరీ టేకప్ దిస్ ఎక్సర్సైజ్. సాధ్యమైనంత వరకు పక్కన డ్యూటీలు చేస్తూ ఎవరి సాటర్డే ఆర్ సండే విలేజెస్కి వెళ్ళి క్యాంప్స్ చేసి లీగల్ లిటరసీ క్యాంప్స్. లీగల్ లిటరసీ అంటే సంబంధించినటువంటి దాని గురించి చెప్పడం, మనకి ఏం హక్కులు ఉన్నాయి, ఏం చేయాలి వస్తే. అందుకే ఇప్పుడు ఏం చేసిందంటే లీగల్ సర్వీస్ అథారిటీ కింద ఈ లీగల్ పారాలీగల్ వాలంటీర్స్ అని అపాయింట్ చేస్తున్నారు విలేజెస్లో. వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇదంతా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం. సో మరి మీరు అన్నట్టుగా మరి ఇంకా తెలియట్లేదంటే నేను ఏం చెప్పలేను కానీ బట్ దెర్ ఇస్ ఎ మెకానిజం టు టేక్ అప్ దిస్ జాబ్. దాని ద్వారా మనం వీ కెన్ సాల్వ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆల్సో. సో ఆ విధంగా నేను సాల్వ్ చేసింది ఒకటి ఉంది, వెరీ ప్రొలాంగ్డ్ లిటిగేషన్ కేసు. అదేంటంటే నేను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి విశాఖపట్నం చేస్తున్నప్పుడు ఎలమంచిలో ఐడియా ఉంది కదండి, ఊరు పేరు సార్ ఎలమంచిలి, విశాఖపట్నంలో ఎలమంచిలి మండలం. ఇప్పుడు అక్కడ పీపుల్ సంబంధించినటువంటి కొంతమంది ల్యాండ్స్ని ఎక్వైర్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు మన బాబా అటమిక్ సంబంధించినటువంటి వాళ్ళకి లేదనుకుంటానండి, ఎప్పుడో ఎక్వైర్ చేస్తారు. ఎక్వైర్ చేయడం వల్ల వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఆ కాంపన్సేషన్ సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి కాంపన్సేషన్ ఇచ్చారు. గవర్నమెంట్ కాంపన్సేషన్ ఇవ్వట్లే. కాంపన్సేషన్ అవార్డ్ చేశారు, బట్ ప్రభుత్వాలు మాత్రం మారిపోతూ వస్తున్నాయి. వాడికి సెటిల్మెంట్ కావడం లేదు. ఇప్పుడు న్యాచురల్ కలెక్టర్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే నాట్ బీయింగ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అమౌంట్ awarded by the collector, certainly they would prepare, they would file cases before us. On his request, collector has to send the record for enhancement of compensation. ఇది ఉంటాయి. అప్పుడప్పుడు చాలా కేసులు నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. అలాగే ఎలమంచిల కేసులు జ్యూరిస్డిక్షన్ అక్కడ వచ్చింది. అప్పుడు దీనికి ఒక మాకు ఫోర్త్ జడ్జి చీఫ్ జస్టిస్ గారు నన్ను ఈ కేసులు సెటిల్ చేయకూడదా అన్నారు. ఇవి జనరల్గా ఇవి సెటిల్ అయ్యే కేసులు కాదు. ఇవి సెటిల్ అవ్వాలంటే ప్రైవేట్ పర్సన్ మనం కొలుచుకుంటే అయిపోతుంది. కలెక్టర్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయదు కదండి. అప్పుడు నేనేం చేస్తుంటే ఈ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ నేను కాన్స్టిట్యూట్ చేసి లోక్ అదాలత్ కండక్ట్ చేయండి, సెటిల్మెంట్ చేయండి చేయదక్కి కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత కలెక్టర్ని ఆ కన్సర్న్ అధికారులు నేను పిలిపించి మీటింగ్ పెట్టాను. ఇది చాలా ఖర్చు ఉంటుంది, అనవసరంగా మీరు కూడా బోర్డంత ఇంట్రెస్ట్ పే చేయవలసి ఉంటుంది కదా. అనౌన్స్ సమ్ ప్యాకేజెస్ సో దట్ ది మ్యాటర్ కెన్ బి రిజాల్వ్డ్ ఎమికబుల్లీ అండ్ వెరీ పీస్ఫుల్లీ. వాడు కూడా డబ్బులు లేకుండా ఇప్పించే వాడు ల్యాండ్స్ అని కోల్పోయి డబ్బులు పెట్టుకుంటే మరి ఆడాల బ్రతకాలని అంటే అప్పుడు వాళ్ళు ప్యాకేజ్తో వచ్చారు. ఆ ప్యాకేజెస్ని మేము వీళ్ళకి అనౌన్స్ చేసాం. ఈ లీగల్ లిటరసీ మా కాన్స్టిట్యూషన్ దే రెడీలీ అగ్రీడ్. అగ్రీ అయితే 420 కేసెస్ని ఒక్క రోజులో మేము సెటిల్ చేసాం. ఆ సెటిల్ చేయడం, ఆ అమౌంట్ వాళ్ళకి
డిస్పర్స్ అయ్యేలాగా ఒక దరిదాపు ఒక 30-40 కోట్ల రూపాయలు, అది ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఇట్స్ నాట్ ఏ సింపుల్ వన్ సార్, ఇట్స్ వెరీ అప్రిషియేటబుల్ సార్. అదేవిధంగా మరి ఇప్పుడు మరి బోలెడన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మరి మేమేం చేయలేకపోతున్నాం, సో వాటికి టైం పడుతుంది, మీరు వేచి ఉండండి అంటూ కూడా చాలామంది మరి దానికి సంబంధించి వ్యాఖ్యలు చేస్తుంటారు మరి న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ. దీని గురించి ఏమంటారు? అంటే ఒకే రోజున 400-300 కేసులు మీరు సెటిల్మెంట్ చేస్తున్నారు కదా, దెన్ ఓన్లీ సెటిల్మెంట్ అంటే అది వాళ్ళు కలిసి వచ్చారు కాబట్టి అక్కడ కూర్చోబెట్టేసి పొద్దున్న మార్నింగ్ 10 నుంచి midnight 12 వరకు కూర్చొని రికార్డ్ చేస్తారు కాంప్రమైజ్. అది పాసిబుల్ అంటే ఈ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత. అండర్స్టాండింగ్ రాకపోతే మళ్ళీ ప్రాసెస్ మనం యాజ్ పర్ లా మన ప్రాసెస్ చేయవలసి వస్తుంది. అది అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత చేసిందండి, అది ఆటోమేటిక్గా దట్ ఈస్ ఫైనల్. వన్స్ ఇట్ ఈస్ ఫైనల్లీ సెటిల్డ్, ఇట్ కాంట్ బి క్వశ్చన్ అన్లెస్ ఇట్ ఈస్ సెటిల్డ్ with some ulterior motive or so. కాబట్టి వన్స్ ఇట్ ఈస్ సెటిల్ దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ ప్రాసెస్ అన్నది మళ్ళీ టేకప్ అవుతుంది. ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నప్పుడు మీరు చూస్తూనే ఉంటున్నారు కదండి, జడ్జెస్ తక్కువ మంది ఉంటారు, ఈ లిటిగేషన్ పెరుగుతూనే ఉంటుంది, అకామిడేషన్ ఉండదు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ టు డిలే సమ్ జస్టిస్ అని తెలుస్తుంది. ఇది నా ఇప్పుడు దీని విషయంలో నేను చెప్పుకున్నది ఐఎమ్ స్మాల్ మ్యాన్, ఇట్ ఈస్ ఫర్ ది హైరార్కీ టు టేక్ అప్రాపరేట్ స్టెప్స్ అండ్ ఎవ్రీథింగ్ అట్లా. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి సమాజంలో మంచి పౌరులు ఉండాలి అని మరి కోరుకుంటారు అందరూ. మరి ఆ పౌరులు ఒకవేళ తెలుసో తెలియకో తప్పు చేసి మరి మీ ముందు ముద్దాయిగా నిలబడ్డప్పుడు మీ యొక్క ఫీలింగ్స్ అంటే ఇలా ఎందుకు చేశారు అన్నట్లు కోణంలో మీకేమన్నా ఒక లోపల అనిపించింది? ఇప్పుడు ఎందుకు చేశారంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను సార్, నేను ఐ బిలాంగ్ టు షెడ్యూల్ కాస్ట్. ఓకే. మై పేరెంట్స్ వర్ వెరీ పూర్, ఎఫర్ట్లెస్. ఆ రోజుల్లో 5 పైసలు చూడాలంటే మాకు కష్టం అనిపించింది. ఓకే. నా తెలిసినంత వరకు నేను హాస్టల్లో చదువుకున్నాను. మేము హాస్టల్లో చదువుకున్నటువంటి వ్యక్తుల్లో మా ఫ్రెండ్స్ ఒకటి ఐఏఎస్ అయ్యాడు, నేను జడ్జిలో ఇలాగా. మాకున్నటువంటి అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో మాకు ఈ హాస్టల్స్ ఫెసిలిటీస్, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం, ఎంకరేజ్మెంట్, ఇదన్నీ ఇవ్వడం వల్ల మేము చదువుకుని పైకి వచ్చాం. బట్ వీ నెవర్ ఇండల్జ్డ్ ఇన్ యాంటీ సోషల్ యాక్టివిటీ. ఓకే. నో, ఒక యూత్ వస్తున్నాడు పైకి వస్తున్నట్టే ఈ హ్యాస్ టు ఎంబైబ్ సమ్ క్వాలిటీస్. పెద్దలను చూసి నేర్చుకోవాలి. నా జాతీయ నాయకులను మనం ఏంటది వాళ్ళ యొక్క త్యాగాలు చేసినటువంటి నాయకులను చూసి నేర్చుకోవాలి. వాళ్ళ విషయంలో తప్పుదారి పడుతున్న వాళ్ళని రిఫార్మ్ చేయడానికి ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ చేయడానికి ఉన్నది. బట్ ఈవెన్ తప్పుదారి చేస్తున్న వాళ్ళని మనం ఎట్లా చేయలేం కదా. బట్ ఈ హ్యాస్ టు నో. అందుకే మొదటి గురువు తల్లి బిడ్డకి. మీరు మాస్టర్ అని నేను అనుకుంటారు, కానీ తల్లి నేర్పుతుంది. పాలిస్తున్నప్పుడు వాడి మాటలు, ముద్దు మాటలతోటి నేర్పి అమ్మ నాన్న అని అనిపించేది తల్లి. తర్వాత నడవడికల గురించి తండ్రి కొద్దిగా భయం పెడతాడు తప్ప అతను అట్మోస్ట్ కేర్ తీసుకోలేడు. 3వ వ్యక్తి టీచర్. ఈ టీచర్ ఎప్పుడు వస్తాడంటే తల్లికి సాధ్యం కానప్పుడే టీచర్ వస్తాడు. ఇది తల్లికి సాధ్యం కాదు. తల్లి ప్రేమతో నేర్పుతుంది కానీ బెత్తం పెట్టి నేర్పుతుంది. కాబట్టి అందుకని ఈ గురువు దగ్గర పంపిస్తారు. గురువు వాడు మౌల్డ్ చేస్తాడు. ఈ వుడ్ రెగ్యులేట్ హిజ్ కాండక్ట్. ఆ కాండక్ట్లోనే వీడు మనిషి అతని యొక్క ఉన్నటువంటి స్ట్రక్చర్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎస్ సార్, చెప్పండి. రైట్ సార్. అంటే నా ప్రశ్న ఏంటంటే మరి జడ్జి గారు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే సమాజానికి కావాల్సింది గుడ్ సిటిజన్ సార్. ఎస్. మరి ఆ సిటిజన్ ఒకవేళ తప్పు చేసి మరి మీ ముందుకు ఒక ముద్దాయిగా నిలబడ్డప్పుడు ఈ తప్పు ఎందుకు చేస్తున్నారు ప్రజలు, ఇలా ఎందుకు మారుతుంది సొసైటీ అని ఎప్పుడన్నా బాధపడ్డ కోణం ఉందా మీరు? ఎందుకు ఉండదండి. ఎస్. ఇప్పుడు ఒక యూత్ పిల్లలు ఉన్నారండి. కొన్ని కేసులు నేను ఒక మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పుడు దొంగతనాలు చేస్తారు. మరి అవసరాలు బట్టి చేస్తారో జలసా కోసం చేస్తారో మనకు తెలియదు. కానీ నేను ఒక కుర్రవాడిని నేను చూశాను. నేను మహబూబ్ నగర్లో మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నప్పుడు చాలా అందంగా ఉన్నాడు కుర్రాడు. చక్క మీకలా కలర్ తెల్లగా
కొంచెం పొడవుగా ఉన్నాడు. అతను దొంగతనం చేసింది ఎవరిదో కాదు, సొంత పెద్దమ్మ యొక్క గొలుసును ఏదో ఓకే. చేశాడు. ఆమెకి తెలియదు వీడే చేశాడన్న విషయం. ఎవరో బయట చేసి ఉన్నారనుకుని మీ కంప్లైంట్ ఇవ్వడం, కంప్లైంట్ ఇస్తే ఇంట్రాగేషన్లో వీడు దొరకటం జరిగింది. న్యాచురల్గా ఒకసారి పోలీస్ దృష్టిలో దొంగతనం విషయంలో కనుక ఒక ఆడ దృష్టిలో పెడితే పోలీసులు ఏంటంటే ఒక నోషన్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఆ బెట్ ఆఫ్ మైండ్ వాళ్ళకు ఈ ముద్దాయికి ఉందనంటే వాడిని ఒక సామాన్యం విడిచిపెట్టరు. నేను అడిగాను కుర్రాన్ని, ఏమి నీకు చక్కగా ఉన్నావు, ఏమైంది నీకు, ఏమి మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడుగుతాం. మీ పేరెంట్స్ ఏం చేస్తారు, నువ్వేం చేస్తుంటావు అని మేము అడుగుతాం. అటువంటి కేసులు ఏం చేస్తామంటే ప్రొబేషన్ అఫెండర్స్ యాక్ట్ కింద రిలీజ్ చేస్తాం. పనిష్మెంట్ ఇవ్వకుండా వీ విల్ ప్లేస్ హిమ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ప్రొబేషన్ ఆఫీసర్ ఫర్ హిస్ ఒక 2 years 2 years యాజ్ పర్ లా. కన్విక్షన్ ఇవ్వకుండా వాడిని రిఫార్మ్ చేయడానికి అవకాశం, అట్లాంటి చట్టం ఉందండి. ఆ యూత్కి అది అప్లై చేస్తాం. అంటే వాళ్ళని ఎక్కడ ఉంచడం జరుగుతుంది సార్ ఆ 2 years? ఆ 2 years వాడు ఇంటి దగ్గర ఉంటాడు. ఓకే. కానీ అబ్జర్వేషన్ పెడతారు. ఓకే. ఎవరు దీనికి ఒక ఆఫీసర్ ఉంటాడండి, ప్రొబేషన్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉంటాడు. అతని అండర్లో వీళ్ళు ఉంటారు. అలాగే జువెనైల్ కోర్ట్స్ ఉన్నాయి. జువెనైల్స్ కింద హోమ్ ఉంటుంది. అక్కడ కూడా ఇది అంతా రిఫార్మేషన్ ఇదంతా. ఇప్పుడు యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఈ సిస్టమ్లు ఏంటంటే ఎక్కువగా మనం యూజ్ చేసేది రిఫార్మేటరీ థియరీ ఆఫ్ పనిష్మెంట్. క్యాపిటల్ పనిష్మెంట్ అని అంటే హీ కెనాట్ బి రిఫార్మ్డ్ అనుకున్నప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మర్డర్ చేస్తున్న వాళ్ళు చెప్పాను కదండి దగ్గర, అట్లా ఉన్న వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్. బట్ వీళ్ళకి రిఫార్మేటరీ థియరీ, రిఫార్మేషన్ అనమాట. వాడు టు సీ దట్ ఈస్ రిఫార్మ్డ్ అని. అట్లాంటి హోమ్స్ ఉన్నాయి. ఆ హోమ్స్లో దే టేక్ మెజర్స్ టు సీ దట్ బాయ్ ఈజ్ సేఫ్ అండ్ వెల్ సేఫ్డ్. అంటే వాడికి ఎడ్యుకేషన్ ఇవ్వడం, మళ్ళీ నార్మల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం. అటువంటి వాళ్ళకి అందులో వాడు ఒకవేళ ఇదైనా కూడా అతనికి మళ్ళీ మనిషిగా మారి చక్కగా చదువు పైకి వస్తే వాళ్ళకి తగ్గించే అవకాశం ఉంటుందంటారా? రీఫార్మేషన్ వాళ్ళకి శిక్ష ఏముంటుందండి. అంటే ఇవన్నీ చెప్పాను కదా, పరిగణలో తీసుకుని ఇచ్చేస్తారు. కానీ వీళ్ళకి జూనియర్స్కి పనిష్మెంట్ ఎవరు, వాళ్ళు రిఫార్మ్ చేసి అక్కడ చదివించి వీళ్ళని తీసుకుని మన సమాజంలో వాళ్ళకి మంచి స్థానం కల్పించడానికి అవకాశాలు ఇస్తారండి. నిజానికి సమాజానికి అంటే నా ఒపీనియన్ సార్ ఇది, సమాజాన్ని దగ్గరగా చూసే కోణం ఒకవేళ జడ్జెస్ కొంచెం దూరంగా ఉన్నారు అనుకుంటే, సమాజం నుంచి వచ్చే ఎవరైతే కల్ప్రిట్స్గా ఎవరైతే ముద్దాయిలుగా ఉంటారో వారిని చూసినప్పుడు మీ యొక్క ఫీలింగ్? చెప్పాను కదండి, ఇప్పుడు ఇది హ్యూమన్ సొసైటీ. హ్యూమన్ సొసైటీలో మంచి వాళ్ళు. ఇంతకుముందు మీరు చెప్పిన సమాధానం నాకు నచ్చలేదనండి. దయచేసి అంటే సాటిస్ఫై కాలేదేమో అనిపిస్తుంది నాకు. అంటే హ్యూమన్ యాంగిల్ మీలో కూడా ఒకవేళ ఇప్పుడు అట్లా కాదండి. ఇప్పుడు వాళ్ళని చూసి మేము ఎందుకు అసహించుకుంటాం? ఇప్పుడు నా పాలసీ ఏంటంటే పాపాన్ని చూసి అసహించుకోవాలి, కానీ పాపం చేసిన వాడిని కదా అసహించుకో. పాపం చూసి అసహించుకో, అంతే. పాపం చేసిన వాడిని కాదు. ఇప్పుడు పలానా మర్డర్ చేయడం అనేది అసహ్యమైనటువంటిది సార్. విత్ యువర్ పర్మిషన్, మరి పాపం చేసిన వాడికి కదా మీరు కన్విక్షన్ వేస్తారు, పాపానికి కాదు కదా? పాపానికి కాదు, కానీ వాడికి రేపు మరి చేసినటువంటి వైలేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ చేసిన వాడికి పనిష్మెంట్ తప్పదు కదా. మీరైనా నేనైనా ఎవరైనా తప్పు చేస్తే దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. సో లా ఈజ్ టు రెగ్యులేట్ ద హ్యూమన్ కాండక్ట్. రెగ్యులేట్ చేయడం కోసం ఉంది సార్. మరి ఈ యొక్క కండక్ట్ని రెగ్యులేట్ చేసే క్రమంలో అంటే మరి డెత్ సెంటెన్సెస్ గురించి ఒక లైన్ కూడా అనుకుందాం. ఎందుకంటే డెత్ సెంటెన్స్ అదన్నాను కదండి, ఇంతకు హూ కెనాట్ బి రిఫార్మ్డ్. ఒక మనిషిని అంటే చంపివేయాలి అన్న కోణం వస్తే అక్కడ రిఫార్మేషన్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? కనపడుతుంది. వాళ్ళు అటువంటి అదే కదా, అదే ఇందులోనే వాడు చేసినటువంటి నేర తీవ్రత మనకి ఎవిడెన్స్లో కనిపిస్తుంది కదా. ఓకే. ఇప్పుడు మన పార్లమెంట్ మీద అటాక్ చేశారు. ఓకే సార్, మీకు తెలుసు కదా. అటాక్ చేసినప్పుడు మెర్సిలెస్గా దే కిల్డ్ సెవరల్ పీపుల్ హు ఆర్ ఆన్ డ్యూటీ. వాళ్ళు డెస్పరేట్స్. హౌ యూ కెన్ టాలరేట్ ద డెస్పరేట్స్? దే కెనాట్ బి రిఫార్మ్డ్ కదా. ఇప్పుడు వాళ్ళని మనం పెట్టి పోషించడం వల్ల మనకి ఇదే తప్ప దాని వల్ల మనకేం ఉపయోగం? ఇప్పుడు సమాజానికి ఉపయోగపడతాడు అనుకుంటానే కదా అవకాశం ఇస్తారు.
సమాజానికి ఉపయోగపడినప్పుడు ఎట్లా అవకాశం ఇస్తామండి? ఇప్పుడు అతను చేయడం వల్ల వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా మనం కింద ఆర్ఫన్స్ అయ్యారంటారు. ఇప్పుడు వాళ్ళ యొక్క అప్పటి వరకు ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్ లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఓకే. సో వీ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ దీస్ థింగ్స్. జడ్జ్ అనేవాడు కంపల్సరీగా తీసుకోవాలి, తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ నీడ్ టు కిల్, నీడ్ నాట్ టు బి కిల్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది కదా. ఎస్ సార్. ఇప్పుడు 100 గొర్రెలు ఉంటాయండి. 100 గొర్రెల కోసం అందులో ఒక తోడేలు ఉంటుంది. ఒక తోడేలు కోసం 100 గొర్రెలు 99 గొర్రెలను బలి చేస్తామా? ఎస్. లేకపోతే ఒక్క తోడేల కోసం ఈ 99ని సేవ్ చేస్తామా? తోడలు తీసేయాలి అంతే. 100 గొర్రెలు ఇవి మంచివి కాబట్టి మనం ఇది సేవ్ చేయాలి. అదే ప్రిన్సిపల్. సార్, ఇప్పుడు అదేవిధంగా మరి ఈ యొక్క శిక్షలు విధించేటప్పుడు మరి ఒకవేళ మరి మీకు సంబంధించిన ఏమన్నా ఒకవేళ సలహా సంప్రదింపులు ఒకవేళ డౌట్స్ వచ్చినప్పుడు మీరు మీ సీనియర్లు ఏమన్నా అడిగేవారా? ఐ మీన్ లేదండి, అదే ఇన్ జనరల్ క్వశ్చన్ దిస్ ఇస్. ఇది ఇన్ జనరల్ అంటే కేసు సంబంధించిన మేము మాట్లాడుకోం. ఓకే. కేసు సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో అసలు క్వశ్చన్ లేదు. బట్ ఒక రూల్ ఆఫ్ లా గురించి ఏదైనా మనకి ప్రొవిజన్స్ ఆఫ్ లా గురించి సరిగా అర్థం కాకపోయినా, లేకపోతే ఒక జడ్జిమెంట్స్ పైవారు ఇచ్చినటువంటి వీటిని అర్థం చేసుకుంటున్నాం ఏదన్నా మనకు కొంచెం డిఫికల్ట్ ఉన్నా, అటువంటిప్పుడు మేము ఇలా ఉంది ఇట్లా దాని మీద క్లారిటీ కోసం మేము డిస్కస్ చేసుకుంటామే తప్ప కేసుల విషయం చేయడానికి ఎట్టి పరిస్థితులు చేయడం. అయితే జనరల్గా ఏంటంటే మాకు అలవాటు ఉన్నది ఏంటంటే అడగడం కంటే ఎక్కువ చదువుతాం. ఓకే. ఒకసారి దాన్ని రీడింగ్ అండ్ రీడింగ్ 10 సార్లు చదువుతాం. ఒకసారి చదివితే కొంచెం అర్థమవుద్ది. రెండోసారి చదవగా మనకి ఆటోమేటిక్గా, ఎందుకంటే ఇప్పుడు వీ హ్యావ్ గెయిన్డ్ లెంత్ ఆఫ్ సర్వీస్. సో న్యాచురలీ దట్ వుడ్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్సెప్షన్ ఆఫ్ ది లా. అట్లా రైట్ అండి. మరి కొన్ని కేసులలో కూడా అంటే కొన్ని జరిమానాలు అక్కడ వేసే ఆ యొక్క కేసులలో కూడా సో అప్పటి నుంచి చట్టాలు తయారు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని మారలేదంటూ కూడా కొంతమంది న్యాయవాదులు మన దగ్గరికి వచ్చిన లైవ్ డిబేట్స్లో కూడా మాట్లాడడం, అంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఒక జర్నీ చేస్తున్నప్పుడు ట్రైన్లో చైన్ లాగితే దానికి ఎంత జరిమానా ఉంటుందో, లైక్ అవి ఇంతవరకు మారవు. ఇట్స్ నాట్ అన్ అఫెన్స్ అండి, ఇట్స్ ఓన్లీ వైలేషన్ ఆఫ్ రూల్స్. రూల్స్ ఆర్ డిఫరెంట్, ఐ మీన్ క్రైమ్. ఇప్పుడు వైలేషన్ ఆఫ్ రూల్, ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటాడండి ఇక్కడ, ఆయన కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ట్రాఫిక్ ఎట్లా వెళ్ళాలి, అది వెళ్ళాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దోస్ రూల్స్. ఇఫ్ యూ వైలేట్ దిస్ వన్, సో వాళ్ళు దే విల్ ఇంపోజ్ ఫైన్. ఫైన్ అమౌంట్స్ అన్చేంజ్డ్గా ఉన్నాయి కదా అంటూ కూడా కొంతమంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకోండి, పొల్యూషన్ సర్టిఫికేట్ ఎంత? జస్ట్ 40 రూపీస్ అనుకుంటా. ఓకే. 40 రూపీస్ దట్ రిమైన్స్ ఫర్ 6 months ఎంత ఉంటుంది అనుకుంటా. ఈ వైలేషన్, ఈ పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే కొంతమంది 1000 రూపాయలు వేసేస్తున్నారు. సో దట్ ఈస్ వెరీ హార్ష్ అది హార్ష్ పనిష్మెంట్ కింద లెక్క. అంటే 40 రూపాయలు దానికి 1000 రూపాయలు వేస్తున్నారంటే కొంతమంది 1000, కొంతమంది 100 వేస్తారు, కొంతమంది వేస్తారు. అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అక్కడ మీరు అన్నట్టుగా కొంత వేరియేషన్ కనిపిస్తుంది. కొంతమంది హార్ష్ ఉంటారు. ఎందుకు హార్ష్ ఉంటారంటే ఇంత గట్టిగా వేస్తే తప్ప వాడు సెట్ అవ్వడానికి కొంత ఉంటుంది. ఇప్పుడు మాస్క్ ఉందండి, మాస్క్ పెట్టుకోలేదు అనుకోండి, వేస్తారు. అవి దీస్ ఆర్ ఆల్ వైలేషన్స్. ట్రాఫిక్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి, అలాగే సిగ్నల్ వేసినప్పుడు ఆగాలి, ఇటువంటివన్నీ కూడా ఈ దీస్ ఆర్ ఆల్ వైలేషన్ ఆఫ్ రూల్. అట్లనే వాడు సీట్ బెల్ట్ పెట్టుకుని వెళ్ళాలి. ఇవన్నీ ఎందుకు పెట్టాలంటే మనకు సేఫ్టీ మెజర్స్ ఇవ్వండి. ఈ సేఫ్టీ మెజర్స్ మనకనే విషయాన్ని తెలుసుకోవాలి. మనం తెలుసుకుని డిసిప్లిన్డ్గా మనం దాన్ని ఫాలో అవ్వాలి. రైట్ సార్. జయసూర్య గారు, మరి మరొక ప్రశ్న అండి. మరి చాలా కేసులలో కూడా అంటే మీరు జడ్జిగా ఉన్నారు కాబట్టి మరి మీకు ఆ కోణం మాత్రమే ఆపాదించబడుతుంది. ఇన్ జనరల్ మా సైడ్ నుంచి ఏమిటంటే కొన్ని కేసులలో మరి జడ్జి గారి వరకు వెళ్లకుండా, అంటే ఆ యొక్క జస్టిస్ దాకా వెళ్లకుండా, జడ్జిమెంట్ గురించి అక్కడ వెయిట్ చేయకుండా కొన్ని పోలీసుల చేతిలో తీసుకొని వారు ఎన్కౌంటర్ల రూపంలోనో లేకపోతే ఎన్కౌంటర్ పేరిట రూపంలోనో లేకపోతే మధ్యలోనే ఒకవేళ చనిపోయారు అనుకోండి. సపోజ్ కొన్ని కేసులు మనం చూస్తున్నాం, దిశ ఎన్కౌంటర్ కేసులు కానీ ఇవి కానీ చూస్తున్నాం మనం.
సో మరి ఇవన్నీ ట్రయల్ వరకు వెళ్ళాలి కదా కేసులు, ట్రయల్ వరకు వెళ్లకుండానే ఇక్కడే యాజ్ పర్ లా ఎస్ దీని మీద మీ యొక్క స్పందన? యాజ్ పర్ లా ఏంటంటే Yes. లా ప్రకారంగా ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ టు అప్రహెండ్ ది పర్సన్స్ హూ కమిటెడ్ అ క్రైమ్ and file the charge sheet and seek trial of or seek punishment of ఎస్ సార్. seek trial of the culprit. అది చేయాలి. ఇప్పుడు చేతుల్లోకి అంటే అది పోలీస్ అయినా ఎవరైనా చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోకూడదు. తీసుకుంటే దానికి మెకానిజం ఉంది. ఇప్పుడు మీరు అనేది అన్నారు కదా ఇందాక, దానికోసం దాని మెకానిజం అది తీసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ దే హ్యావ్ కమిటెడ్ సమ్ రాంగ్, సో ద లా ఇట్ ఇస్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కాబట్టి ఇందులో మేము చేసేది ఏముండదండి, చట్ట ప్రకారంగా జరుగుతుంది. ఏ జరిగినా ఎవరైనా కూడా అందుకే కదా ఒక మనకు ప్రిన్సిపల్ ఏంటంటే నో వన్ ఈజ్ అబౌవ్ రూల్ ఆఫ్ లా, నో వన్ ఈజ్ అబౌవ్, సో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. సో దట్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ ఆర్డినరీ సిటిజన్ బట్ ఆల్సో టు ది జడ్జెస్ ఆర్ అంటే ఎవరైనా తప్పు చేస్తే అందరికీ వర్తిస్తుంది, ఇది ఇంక్లూడింగ్ పోలీస్. పోలీస్ ఈజ్ నాట్ ఎక్సెప్షనల్. ఎస్ సార్. సార్ ఇప్పుడు అదేవిధంగా మరి ఇప్పుడు బియాండ్ ది క్వశ్చన్ అంటే బియాండ్ ది డిస్కషన్, ఇప్పుడు ఒక కత్తి సపోజ్ డాక్టర్ గారి చేతిలో ఉంటే శస్త్రచికిత్సకి ఉపయోగిస్తున్నారని, అదే కత్తి సామాన్యుడి చేతిలో ఉంటే ఒకవేళ మరి అది నేరంగా మారుతుంది ఎలా అంటే దీనికి? ఇప్పుడు కత్తి డాక్టర్ చేతిలో ఉంది, అది ఇట్స్ నాట్ వెపన్ కదండి. ఈవిడ సామాన్య మానవుల్లో కొడలో కత్తి వేసుకెళ్ళినంత మాత్రం ఇట్స్ నాట్ ఐ మీన్ వెపన్. వెపన్ అంటే వెపన్ అని ఎప్పుడు వస్తుందండి ఇది? వెన్ దేర్ ఇస్ ఐ మీన్ కమిషన్ ఆఫ్ అఫెన్స్, ఓకే, దెన్ ఓన్లీ వి టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ వెపన్ యాజ్ వెపన్ యూజ్డ్ ఫర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అన్నమాట. అంతవరకు టిల్ దెన్ ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. బట్ రివల్వర్ వెదర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ అండర్ లా. ఇప్పుడు తుపాకులు ఉన్నాయంటే లైసెన్స్ లేకుండా ఇప్పుడు అది కూడా లైసెన్స్ ఇస్తే హోల్డ్ చేసుకోవచ్చు. బట్ వితౌట్ లైసెన్స్ ఇఫ్ యూ హోల్డ్ దిస్ వన్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అండర్ ఆర్మ్స్ యాక్ట్. రైట్ సార్. మరి మామూలుగా ఇన్ జనరల్గా మరి బయట జరుగుతుంది కూడా, మరి దానికి కూడా మీ యొక్క స్పందన ఎలా ఉందనేది ప్రశ్నించడానికే, సమాధానం రప్పించడానికే. మరి ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు, వారి యొక్క ప్రయోజనాల గురించి, వారి యొక్క లాభాల గురించి బాగా ఎక్కువగా చూపిస్తున్నారు అనుకుంటే దాని మీద మీ యొక్క కమెంట్? నా కామెంట్ ఏం లేదండి. యు ఆస్క్ ది పీపుల్. నా ఇప్పుడు ఎట్లా ఉందంటే మీరు అన్నట్టుగా సుస్పష్టంగా పేపర్లో నేను టీవీలో చూడడం జరిగింది. డబ్బు ఇస్తున్నారు ఈ మధ్యన ఏదో ఏంటి బై ఎలక్షన్ జరిగిన దాంట్లో అని అన్నారు. దీనికి స్పందించవలసింది ఎలక్షన్ కమిషన్. ఓకే, ఎస్, ఎలక్షన్ కమిషన్ ఈ స్లీపింగ్ దేన్ అంటే ఎలాగా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అండర్లో జరుగుతున్నప్పుడు వెన్ ఇట్స్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ దట్ సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ కాంట్రారీ టు రూల్ ఆఫ్ లా, ఇట్ ఈస్ ఫర్ ద ఎలక్షన్ కమిషన్ టు టేక్ యాక్షన్. బట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ ద ఫైనల్ గా సార్ టు డిసైడ్ సపోజ్ కన్విక్షన్ ఆర్ సపోజ్ పనిష్మెంట్ వాట్ ఎవర్. అంటే వాళ్ళు కేవలం ఇలా జరగాలి అని నియమించే వరకు మాత్రమే కదా, వాడు చూసేంత వరకే కదా. వారి తర్వాత నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత మళ్ళీ ఏమంటారు. సపోజ్ ఇప్పుడు మనకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ చేతులు మారినాయి, లేదా సపోజ్ ఇప్పుడు ఓట్లు నోట్ల కోసం దానికి సపరేట్ ఇప్పుడు జస్ట్ ఓన్లీ అబ్జర్వ్ చేయడం వరకే కదా సార్ ఎలక్షన్ కమిషన్? నో, దే కెన్ టేక్ యాక్షన్ ఆల్సో. ఓకే, yes, unfettered powers are given to the election commission till election process is completed. ఓకే, ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అతను వాళ్ళ పరిధిలోనే ఉంటుంది ఇదంతా. ఇప్పుడు వాడు ఓటుకు నోటు తీసుకుంటున్నాడు, వైలేషన్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా పోలీస్ విల్ ఫైల్ ఏ కేసు, అది వేరండి. దానికోసం సపరేట్ కోర్టు ఉంది, అది చేస్తున్నారు. బట్ కొన్ని హిడెన్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు, హిడెన్ యాక్టివిటీ జరుగుతుంది, వేరుగా జరుగుతుందని తెలుస్తుంది. కొంతమంది ఇప్పుడు ఎవరైనా చెప్తారండి, అన్లెస్ మనం పట్టుకుంటే తప్ప ఎలా తెలుస్తుంది. అటువంటి విషయంలో ఇట్ ఈస్ ఫర్ ది ఎలక్షన్ కమిషన్ టు రెస్పాండ్. రైట్ సార్. చివరిగా మరి ఓటును అమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరంటారండి ఓటు అమ్ముకుంటాం అన్నది కరెక్ట్ అని? ఓటు అమ్ముకుంటాం అమ్ముకుంటాం అంటే మన దేశాన్ని అమ్ముకున్నట్టు లెక్క, మన సమాధానం అమ్ముకున్నట్టు లెక్క, మన ఆత్మాభిమానం అమ్ముకున్నట్టు లెక్క, వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నట్టు లెక్క.
ఇప్పుడు ఎలక్షన్లో ఓటు అన్నది మనకి ఇచ్చారంటే ఎంతో అది ఒక ఇట్స్ నథింగ్ బట్ ఏ వెపన్ ఫర్ అస్. దట్ వెపన్ని ఎట్లా మనం యూజ్ చేస్తే బాగుంటుంది అని ప్రతి మానవుడు ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. తెలుసుకుని వేయాలి. కక్కుర్తిపడి ఒక 500 రూపాయలకి 1000 రూపాయలు కక్కుర్తిపడి 5 సంవత్సరాలు భవిష్యత్తుని వారి చేతిలో పెట్టేస్తున్నారండి. అది ఓపెన్ సీక్రెట్గా జరుగుతుంది. ఇప్పుడు ఇదేమీ సీక్రెట్ ఏం కాదు, జరుగుతుంది. అంటే కాదు, ఆ స్థాయికి అర్థం చేసుకున్న స్థాయికి ప్రజలు ఇంకా రాలేదేమో అనిపిస్తుంది నాకు. రైట్ సార్, మరి ప్రజలకు సంబంధించిన మరొక చివరి ప్రశ్నతోటి ముగించే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా రావాలి అంటే, ప్రజలందరూ కూడా కావాలంటే, వారి సమస్యలు తీరాలంటే వారి సమస్యలు తెలిసిన ప్రజలే రావాలి, బహుజనులే మరి రాజ్యాధికారం రావాలి అని ఒక స్లోగన్ ఆల్రెడీ మా బహుజన మేధావులు నడుపుతూ ఉన్నారు. దీని యొక్క అభిప్రాయం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారండి, ఎస్, ఆయన కళలో నెరవేరుతుంది. అంటే ఇప్పుడు మన జనరేషన్, మా జనరేషన్, మీ జనరేషన్కి లేకపోతే కొన్ని జనరేషన్స్ చూడకపోవచ్చేమో కానీ బట్ వన్ డే ఆర్ అదర్ దెర్ ఇస్ ఎ డే టు గెట్ పవర్, అబ్సల్యూట్ పవర్. అందుకే ఆయన అంటాడు మాట చెప్తానండి, నాకు ఇప్పటికి కూడా ఐ రైట్లీ రిమెంబర్, మై పీపుల్ అలోన్ కెన్ ఎస్టాబ్లిష్ ఏ రియల్ సోషలిజం ఇన్ ఇండియా అండర్ ద రోల్ ఆఫ్ వర్కర్స్ అండ్ పీజెంట్స్. ఓకే, అది సాధ్యమవుతుంది, అది వస్తుంది, అది మాకు నమ్మకం ఉంది. అది ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది. మొన్న సాటర్డే విజయవాడలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ అన్న దానికి నేను అటెండ్ అయ్యాను. ఓకే, దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ వాజ్ దేర్. అంటే చైతన్యం వచ్చింది అన్ని జిల్లాల నుంచి. అన్ని జిల్లాల్లో అడ్వకేట్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ అడ్వకేట్ కమ్యూనిటీ. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ మాకు అడ్వకేట్స్ ఏంటంటే, ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, 6,000 మంది ఆంధ్రప్రదేశ్లో అడ్వకేట్స్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఉన్నారు. 6,000 మంది అడ్వకేట్స్లో మొన్నటి వరకు ఒక్కడు కూడా రిప్రజెంటేషన్ లేదు బార్ కౌన్సిల్ మెంబర్గా. ఈరోజు ఒక బార్ కౌన్సిల్ మెంబరు వచ్చాడు. ఇప్పుడు మన ప్రయత్నం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒక 4-5 బార్ కౌన్సిల్ మెంబర్గా ఈ కమ్యూనిటీస్ వస్తే, సో దట్ దే విల్ బి ఏబుల్ టు అడ్రస్ ద గ్రీవెన్స్ ద పీపుల్. వాళ్ళు చేస్తారు. అప్పుడు మనకి 1 by 1 అది పవర్ క్యాప్చర్ చేయడానికి అవకాశం వస్తుందండి. రైట్ సార్, జయసూర్య గారు, మరి అక్కడికి వస్తున్నాను. మరి ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన ఎవరైతే బహుజన్స్ ఉన్నారో మరి వీరు కేవలం జిల్లా స్థాయి వరకు కోర్టు జడ్జిల వరకే ఆగిపోతున్నారు. ఆ తర్వాత వారు సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు వెళ్ళబోతున్నారని బయట ఒక వినిపిస్తున్న ఆరోపణ. ఇది ఆరోపణ అని అంటారా, నిజమేనంటారా? దీనికి మీ యొక్క కమెంట్. వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, రిజర్వేషన్స్ అన్నది అప్ టు ఓన్లీ డిస్ట్రిక్ట్ అంటే లోయర్ కోర్ట్స్ వరకే రిజర్వేషన్ వర్తిస్తున్నారు. అది ఓన్లీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వస్తుంది అది. బట్ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అది వెళ్ళాలంటే అక్కడ రిజర్వేషన్స్ ఏమీ లేదు, ఓన్లీ ప్రతిభ మీదే ఆధారపడి ఉంది. ప్రతిభ అంటే మనం మెరిట్ బాగుంటే, మనం ఇది ఉంటే దాన్ని ఎవరు కాదండి. అంటే ఫార్డన్ మీ సార్, అంటే ఇప్పుడు మరి ఆ ప్రతిభ మరి బహుజనులు లేదంటారా? ఎదురుగా ఉంటుందండి, ఉన్నది. లేదని ఎలా అంటారండి? నేను ప్రతిభ ఉన్నవాడు కాబట్టి నేను తీసుకెళ్ళి విశాఖపట్నం ఎవరు చేయలేదు. ఇక్కడ ఎస్సీ నుంచి నేను ఒక్కనే చేశాను. ఏమో మరి జిల్లా కోర్టు ఎప్పుడు పెట్టారో నాకు తెలియదు కానండి. ఆ లిస్ట్ మీరు చూడండి, అక్కడికి వెళ్ళి జిల్లా జడ్జిలు పనిచేసినట్టు. అంకెల్లో కాకుండా సంఖ్యలోకి ఎప్పుడు మారే రోజు వస్తుందంటారు? మరి వస్తుంది, మీరు చెప్పారు వస్తుంది. మరి ఇప్పుడు అది మనం ఆశతో ముందుకు వెళ్తున్నాం. అంబేద్కర్ ఆశ నెరవేరుతుంది. ఇప్పుడు అంబేద్కర్ ఆశ, అప్పుడు అందరూ ప్రతి ఒక్కడు కూడా అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటున్నాడు. అంబేద్కర్ బొమ్మకి పాలాభిషేకం చేస్తున్నారు. అమరావతిలో భూమి తీసేసుకున్నంటే ఒక సామాజిక వర్గం ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని వెళ్తున్నారు. ఢిల్లీలో ఈ ఏమంటారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ చేస్తుంటే ఒక సామాజిక వర్గం అంబేద్కర్ అంటే ఒక సామాజిక వర్గానికి అంకితం అంటారా ఒకవేళ అంబేద్కర్ గారు? కాదు, అంటే వాళ్ళు ఇప్పుడు సమయాన్ని బట్టి ఉపయోగించుకుంటున్నారు. నీకు అర్థమైందా? అంటే వాళ్ళకి తెలుసు అంబేద్కర్ యొక్క ఆలోచన ఏంటి, ఆయన విధానం ఏంటన్నది వాళ్ళు కనిపెట్టారు కాబట్టి వచ్చింది. అది సాధ్యము. అంబేద్కర్ మనకి రాజ్యాధికారం, సంపూర్ణ రాజ్యాధికారం వస్తుందని నేను చెప్పను కానీ, బట్ సంపూర్ణ అధికారం మనం పొందుతాం. ఎలాగంటే మనకున్నటువంటి స్ట్రెంత్ తోటి వీ కెన్ క్రియేట్ ఏ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఇఫ్ టైమ్స్ కమ్స్. టైం వచ్చినప్పుడు కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతామో అప్పుడు అధికారాన్ని ఇతరులతో పంచుకుంటాం. అప్పుడు మన సమాజం ఈక్వల్గా వస్తుంది. అప్పుడు అందుకే అన్నాడు డాక్టర్, మై పీపుల్ అలోన్ కెన్ ఎస్టాబ్లిష్ ఏ రియల్ సోషలిజం ఇన్ ఇండియా అండర్ ద రోల్ ఆఫ్ వర్కర్స్ అండ్ పీజెంట్స్ అన్నాడు. ఆయన ఆశయం నెరవేరుతుంది. ఆయన మహానుభావుడు, చిరంజీవి.
ఆయనలాగా ఎవరు ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇంకా ఉండబోతున్నాడు. ఓకే. ఆయన ఎప్పుడు భూత ఎల్లప్పుడూ భవిష్యత్ వర్తమాన కాలానికి ఆయన ఎస్ వర్తమాన కాలం అసలు ఆయన ఇంకా దేవుడు. ఈ రోజున మేము జడ్జిలుగా వచ్చామంటే Yes. ఆయన మహానుభావుడు పెట్టినటువంటి భిక్ష వల్ల వచ్చాం మేము. కానీ ఎంతమందికి ఈ విషయం గుర్తుంది, స్పృహ ఉంది, ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష వల్లే మేము ఇలా ఉన్నాం, ఇలా చేసాం అన్న కోణం ఎంతమందికి బయటపడుతుంది, ఎంతమంది నుంచి? అది ఇండివిజువల్ పెర్సెప్షన్ అండి అది. ఇప్పుడు ఇంటిగ్రిటీ, ఇప్పుడు మనిషిలో ఇంటిగ్రిటీ దేవుడు ఇస్తాడు మనకు వ్యక్తిత్వం అన్నది ఒకటి ఇస్తాడు. అలాగే దాంతోపాటు మనకి ఏమంటుంది దాన్ని అంతరాత్మ. అంతరాత్మ. Yes. అంతరాత్మ అంటే కంటే మనస్సాక్షి. ఓకే. మనస్సాక్షి ఉండి ఉన్నవాడికి తప్పనిసరిగా అంబేద్కర్ గుర్తిస్తాడు. మనస్సాక్షి లేనివాడు చేయరు. అంటే మనస్సాక్షి ఉండదా, మనస్సాక్షి లేకుండా ఎలా ఉంటారని మీరు అంటారు. లేదు, మనస్సాక్షి లేదు, కొంతమంది ఉండదు. 90% మనస్సాక్షి లేదు. అంటే మనసుని చంపేసుకుంటారు వాళ్ళు. ఎందుకనంటే వాడు యొక్క సెల్ఫ్ వీటి కోసం. అంటే మరి భగవద్గీత మీద లేకపోతే మత గ్రంథాల మీద మరి సాక్ష్యం పెట్టిస్తారండి. అది వేరు. అది ఇప్పుడు సంప్రదాయ పద్ధతిలో వాళ్ళు చెప్తారు తప్ప. రైట్ సార్. ఇప్పుడు మేము కూడా చేస్తాం కదా, అది సంప్రదాయంలోనే వెళ్ళే పనులు అవి. కానీ ఇది లేదు ఇక్కడ. అది లేకుండా నేను మాట్లాడతాను. అది ఇది ఉన్నవాళ్ళు భయపడతాడు, భయం ఉంటుంది, వెనక్కి తగ్గుతాడు, అరే మనం చేసిన తప్పు అనుకుంటాడు, ఆలోచిస్తాడు. వాళ్ళకి ఆలోచించరు, అటువంటి ఆలోచన శక్తి వాళ్ళకి రాదు. అందుకే డెస్పరేట్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. రైట్ సార్, మీ యొక్క అనుభవాలు మరికొంతమందికి మరి అనుసరణీయంగా మారాలని, వారు కూడా మీ యొక్క దారిలోనే పయనించాలని సో ఆశిద్దామండి. అదేవిధంగా మరి మీ యొక్క అంటే మీ యొక్క అంతరం గురించి మరి మా యొక్క ప్రేక్షకుల ముందు మరి వివరించినందుకు, మరి ఒకసారి మీ యొక్క కళల దొంతరలను, అనుభవాల దొంతరలను మా అందరికీ ఒకసారి పంచినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ టు షేర్ మై వ్యూస్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మరి ఉద్యోగ ప్రస్థానంలో మరి ఎదుర్కొన్న సవాళ్ళు అనే అంశంలో మరి ఈ ఎపిసోడ్కి మరి ముఖ్య అతిథిగా మనకి హాజరయ్యారు వి జయసూర్య గారు. వీరు రిటైర్డ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్. మరి వారి యొక్క అనుభవాలను మరి వారి యొక్క అనుభవాలను విన్న ప్రతి యొక్క ప్రేక్షకుడు కూడా అందులో మరి ఏవైతే అనుసరణీయంగా ఉన్నాయో వాటిని కూడా పాటించి వారు కూడా మరి మంచి దిశను పొందాలని, సమాజాన్ని మరి మంచిగా తయారు చేయడంలో, ఒక చక్కదిద్దడంలో నేను సైతం అని ముందుకు రావాలని కోరుకుంటూ ఇది స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.